అహల్యని బాస్ బెదిరిస్తూ ఉంటాడు. నేను పంపిన ఇంద్ర మరణ వార్త అనే బాంబ్ పేలకుండా ఆపు, వెళ్ళు. ఒకటి చెప్పడం మర్చిపోయాను అహల్య, హ్యాపీ దివాళీ అని అంటూ కాల్ కట్ చేస్తాడు బాస్. దాంతో టెన్షన్తో వణికిపోతున్న అహల్య ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ గౌతమ్ గారు అని గట్టిగా అరుస్తుంది. ఏమైందండి అని వచ్చి అడుగుతూ ఉంటాడు గౌతమ్. మీరు ఇంతకుముందు పంచిన స్వీట్ బాక్సెస్ క్రాకర్స్లలో ఇందిరా గారు చనిపోయినట్టు పాంప్లెంట్ ఉందంట అని అంటూ ఉంటుంది అహల్య. వాట్ అని షాక్ అవుతాడు గౌతమ్. అవునండి, ఎలాగైనా అవి ఎవరు చూడకుండా ఆపాలి అని అంటూ ఉంటుంది అహల్య. అసలు అలా ఎవరు చేశారు అని గౌతమ్ అడుగుతూ ఉండగా ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ బాస్ గురించి చెప్పేస్తే లేనిపోని ఇబ్బందులు అని అనుకున్న అహల్య అప్పటికప్పుడే ఆలోచించి బుల్లబ్బాయి అంటండి, బుల్లబ్బాయే ఇదంతా చేశాడంట అనగానే చి అని అనుకుంటూ కోపంతో పండ్లు కొరుకుతూ ఉంటాడు గౌతమ్. పదండి తొందరగా, మనం ఆ పాంప్లెంట్లు ఎవ్వరూ చూడకుండా ఆపాలి అని అహల్య అనగానే అవును అంటూ పరిగెడతాడు గౌతమ్. అహల్య కూడా వెంబడిస్తూ ఉంటుంది. వాళ్ళలా పరిగెత్తుకుంటూ వెళ్ళడం బుల్లబ్బాయ్ అసిస్టెంట్ ఇద్దరు చూసేస్తారు. వీళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారా అని అనుకుంటూ ఉండగా ఏమో అన్నా చూద్దాం పదా అంటూ అసిస్టెంట్ అనడంతో వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఫస్ట్ పిల్లలకిచ్చిన స్వీట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి స్వీట్ బాక్స్ ఎక్కడ అని అడుగుతుండగా అక్కడ అని చూపిస్తారు పిల్లలు. అక్కడ కింద పడిపోయిన పాంప్లెట్ తీసి చూసి షాక్ అవుతారు గౌతమ్ అహల్య. దూరం నుండి వీళ్ళని గమనిస్తున్న బుల్లబ్బాయ్ వీళ్ళకి నిజమంతా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. మనం వెళ్ళిపోదామన్నా అని అసిస్టెంట్ అంటూ ఉండగా లేదు, నా బంగారాన్ని నేను తీసుకొని వెళ్తాను. ఇంకాసేపట్లో ఊరందరికీ కూడా తెలుస్తుంది కదా ఇంద్ర చనిపోయాడన్న విషయం. ఆ తర్వాత నేను నా బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోతా అని అంటుంటాడు బుల్లబ్బాయ్. అప్పుడే గౌతమ్ కోపంగా ఇలా అంటుంటాడు, అసలు ఆ బుల్లబ్బాయి వాళ్ళకి ఫేక్ ఇంజెక్షన్స్ ఇచ్చి తప్పు పని చేశాను, ఏ పాయిజనో ఇవ్వాల్సింది అని తిడుతూ ఉంటాడు గౌతమ్. ఆ మాటలు విన్న బుల్లబ్బాయి భయంతో వణుకుతూ ఉంటాడు. అక్కడి నుంచి పిన్ని అంటూ ఇచ్చిన ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వీట్ బాక్స్ ఇవ్వమని అడుగుతుంటాడు గౌతమ్. తీసుకొస్తాను గౌతమ్ అంటూ వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇవ్వగా ఆవిడ చూడకుండా అహల్య వైపు తిరిగి ఆ బాక్స్లోని పాంప్లెట్ తీసేసి కరెక్ట్గా అందాయా లేవా చూడ్డానికి వచ్చాను పిన్ని అని అంటూ మళ్ళీ స్వీట్ బాక్స్ని ఇచ్చేస్తాడు గౌతమ్. మళ్ళీ వేరొకతని దగ్గరికి వెళ్ళి ఏంటి బాబాయ్ ఇంకా స్వీట్ తినలేదా అంటూ నచ్చజెప్తూ మళ్ళీ ఆ స్వీట్ బాక్స్ నుండి ఆ పాంప్లెట్ తీసేస్తాడు గౌతమ్. తర్వాత ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్తుండగా అప్పటికే అక్కడికి భానుమతి వెళ్తుంది. భానుమతి ఆవిడతో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడే మీ మనవడు మనవరాలు వచ్చి స్వీట్ బాక్స్ ఇచ్చెళ్లారు, మీ మనవరాలు చాలా అందంగా ఉంది, చాలా మహాలక్ష్మిలాగా ఉంది అని పొగిడేస్తూ భానుమతిని స్వీట్ తీసుకోమని అంటుంటుంది ఆవిడ. ఇక భానుమతి అప్పుడే ఆ పాంప్లెట్ తీయబోతూ ఉండగా గౌతమ్ అహల్యలు అక్కడికి వచ్చి పిన్ని మా నానమ్మ స్వీట్స్ తినకూడదు, తన బదులు మేం తింటాం అంటూ స్వీట్తో పాటు పాంప్లెట్ కూడా తీసేసి అహల్యకి కాస్త ఇచ్చి గౌతమ్ కాస్త తిని అక్కడ ఎవరికి అనుమానం రాకుండా చక్కగా జారుకుంటారు గౌతమ్ అహల్య. ఇక మరోవైపు అర్జున్ ప్రసాద్ ఊర్లో తిరుగుతూ ఉండగా తన కాల్ దగ్గర ఏదో పేపర్ కనబడుతుంది. ఏంటా అని చూడబోతూ ఉండగా ఒక ఊరతను అర్జున్ ప్రసాద్ గారు ఊరంతా తిరిగి చూస్తున్నారా అని పలకరించడంతో ఆగిపోతాడు అర్జున్ ప్రసాద్. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ అహల్యలు అర్జున్ ప్రసాద్ కాళ్ళ దగ్గర ఏదో పాంప్లెట్ పడడం గమనించి భయంతో వణుకుతూ ఉంటారు. ఇక అర్జున్ ప్రసాద్ అతనితో మాట్లాడి మళ్ళీ పాంప్లెట్ తీయబోతూ ఉండగా గౌతమ్ వచ్చి నానా అని గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అని అడుగుతూ ఉండగా ఏం లేదు నానా, పూజకి టైం అవుతుందని అమ్మ పిలుస్తుంది అని అనగానే సరే వెళ్దాం పదా అంటాడు అర్జున్ ప్రసాద్. మీరు వెళ్ళండి నాన్న, అహల్యకి ఊరు చూపించి 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని అంటూ ఉంటాడు గౌతమ్. అలాగే అని అర్జున్ ప్రసాద్ వెళ్ళిపోగానే అక్కడున్న పాంప్లెట్ అన్నీ కలెక్ట్ చేసి ఇక ఒక చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి ఆ చెత్తలో అవి పారేసి ఒక క్రాకర్ తీసుకొచ్చి దాంట్లో పడేస్తాడు గౌతమ్. అక్కడే పక్కనే దాక్కుంటారు బుల్లబ్బాయ్ అసిస్టెంట్ ఇద్దరు. ఇక ఆ మంటల్లో పాంప్లెట్లు కాలిపోవడం చూశాక గౌతమ్ అహల్యలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ పక్కనే ఉన్న డ్రమ్ పక్కకి ఉన్న ఆ బుల్లబ్బాయ్ అసిస్టెంట్ ఫేస్లు ఇద్దరికి మాడిపోతాయి. ఇక
వీడేంట్రా దాక్కుంటే మొహం కాల్చి మాడిపోయేలా చేసి వెళ్ళిపోయాడు అని అంటుంటాడు బుల్లబ్బాయ్. అందుకే వెళ్ళిపోదామన్నా అన్నా అని అంటుంటాడు అసిస్టెంట్. పద, సిటీలోనే వాడి అంతు చూస్తా అని అంటూ బుల్లబ్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు జడ్జిని కలవడానికి యామిని వెళ్తుంది. నేను అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్ అని పరిచయం చేసుకోగానే, అయ్యో ఫార్మాలిటీలు ఎందుకండి, కూర్చోండి అంటుంది జడ్జ్. మీరు అహల్య గౌతమ్లకి విడాకులు ఎక్కడిస్తారో అని నేను చాలా బాధపడ్డాను అని అంటుంటుంది యామిని కళ్ళబొల్లి మాటలు చెప్తూ. మీరు అతిథి వాళ్ళ మదర్ కదా అని అంటుండగా, అవునండి నేను అతిథి వాళ్ళ మదర్నే. చిన్నప్పుడే మా రెండు ఫ్యామిలీలో నందు శ్రావ్యలకి అతిథి గౌతమ్లకి పెళ్లి చేయాలి అనుకున్నాం. కానీ శ్రావ్య నందులకి పెళ్లి జరిగింది, కానీ అహల్య వల్ల అతిథి గౌతమ్ల పెళ్ళాగిపోయింది. అప్పటికే నేను అతిథికి చెప్తూనే ఉన్నాను పెళ్ళి జరిగిపోయిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళకూడదు అని. కానీ తను వినక ఇక్కడి దాకా తీసుకొచ్చింది. కానీ మీరు మానవతా దృక్పథంతో తీర్పిచ్చి ఆ జంట కలిసుండేలా చేశారు అని యామిని అంటూ ఉండగా, జడ్జ్ ఇలా అంటూ ఉంటుంది. ఆ జంట కలిసుండాలి అనుకున్నారు, వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు కూడా కలిసుండాలి అనుకున్నారు. పైగా ఒక సైనికుడు నేరంలో ఇరుక్కోకూడదు అని అహల్య పాటుపడి జైలుకు వెళ్ళడానికి కూడా చూసింది. మీ కోడలు శ్రావ్య, మీ కూతురు యామిని కోసం తన జీవితాన్నే త్యాగం చేయడానికి అహల్య వెనకాడలేదు. అంత మంచి మనిషి అమ్మాయి అహల్య మీ రెండు కుటుంబాల కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలి అనుకుంది. అందుకనే నేను మానవతా దృక్పథంతో మీకు తీర్పిచ్చాను అని అంటుండగా, ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అంటుంది యామిని. ఫస్ట్ నాకు కూడా తెలీదు, కానీ అర్జున్ ప్రసాద్ వచ్చి జరిగిందంతా వివరించడంతో నేను కూడా సరే అని చెప్పాను అనడంతో జరిగింది ఇదా అని అనుకుని జరిగిందంతా తెలుసుకున్న యామిని కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి మర్యాదగా మాట్లాడుతూ వెళ్ళిపోతుంది. ఇక ఈవినింగ్ పూజకి రెడీ అవుతూ ఉంటుంది సుభద్ర. ఇక అర్జున్ ప్రసాద్ కూడా రెడీ అయి వచ్చి స్ప్రే చేసుకుంటూ గాజులు వేసుకుంటున్న సుభద్రకి గాజులు వేస్తూ ఇలా అంటూ ఉంటాడు, నేను ఊరంతా తిరిగి వచ్చాను, ఎక్కడ చూసినా మన కోడలి మాటే, మహాలక్ష్మి లాంటి కోడలు దొరికిందని చెప్తున్నారు అని అనగానే, నిజంగానేనండి, నేను చెప్పలేదా అహల్య మన ఇంటి పాలిట మహాలక్ష్మియే అని అంటూ ఉంటుంది సుభద్ర. అంత మహాలక్ష్మి కోడలు కోసం మీరు ఒక పని కూడా చేశారు కదా, ఎవరి ముందు చేయి చాచని మీరు జడ్జి గారికి దండం పెట్టి విడాకులు ఇవ్వద్దని కోరారు కదా అని అంటూ ఉంటుంది సుభద్ర. అప్పుడు అర్జున్ ప్రసాద్, మహాలక్ష్మి కోడలు కోసం తప్పు లేదనిపించింది. మనం కోరుకున్న అతిథి రాకపోయినా మహాలక్ష్మి లాంటి అహల్య మనకి కోడలుగా వచ్చింది, మన కుటుంబం కోసం చాలా చేసింది, ఆ మాత్రం చేయడం తప్పు లేదులే, ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా కలిసున్నారు అని అంటూ ఉంటాడు అర్జున్ ప్రసాద్. విడాకులు వద్దు అని జడ్జి గారిని కోరారని ఆ మాటలన్నీ విన్నా అహల్య ఎంత పని చేశారండి. ఈ మ్యాటర్ యామినికి అతిథికి తెలిస్తే ఏం చేస్తారో. ప్రేమ పంచుతున్నారు మీరందరూ, నేనేమిచ్చి తీర్చుకోగలను అని అహల్య అనుకుంటూ ఉంటుంది. ఇక రూమ్లోకి వెళ్ళేసరికి, ఏంటండి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? నేను రెడీ అయ్యాను, ఇదిగోండి శారీ అంటూ అహల్యకి ఒక కొత్త చీర ఇచ్చి రెడీ అవ్వమని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ పూలు తీసుకెళ్తే బాగుంటుంది అని రూమ్లోకి వెళ్ళబోతూ, రావచ్చా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. రండి అని అంటూ ఉంటుంది గౌతమ్ ఇచ్చిన శారీని కట్టుకున్న అహల్య. ఆ శారీలో అహల్యని చూసి ఫ్లాట్ అవుతాడు గౌతమ్. ఇక యామిని నెక్స్ట్ ప్లాన్ ఏంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.